హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ ఫ్రూట్ రిఫిల్ ఒకసారి చేశాను కదా, మళ్ళీ దాంతో అదే చేద్దామని ఇక్కడ చేశాను అనమాట. మొన్న ఇక్కడ పార్టీ అయింది, పార్టీ కోసం అని చెప్పి నేను చేశాను. దీనికి ఇంతకుముందు అక్కడ మన ఇండియాలో నాకు స్పాంజ్ కేక్ దొరకలేదు. అంటే నేను తిరిగిన దగ్గరది లేదేమో, నేను అడిగిన దగ్గర షాప్స్లో లేదేమో, కానీ ఇక్కడ కూడా కొంచెం కష్టమైన షాపులు ఎక్కడున్నాయో ఏంటో. ఆర్డర్ చేస్తే వేరే ఏదో కేక్ వచ్చింది, స్పాంజ్ కేక్. అంటే నేను తయారు చేసుకున్నా ఇంట్లో. ఆ స్పాంజ్ కేక్ చాలా ఈజీ అండి, తయారు చేశాను. కేక్ తయారు చేసుకుంటాం కదా, కేక్లో మనం బట్టర్ వేయకుండా కేక్ తయారు చేసుకోవడమే. అది తయారు చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. గ్రేప్స్, దానిమ్మ గింజలు, అలాగే మస్క్ మిలన్ సీడ్స్ మనకి అమ్ముతారు కదా, సీడ్స్ కదా సారీ, మస్క్ మిలన్ ముక్కలు, అలాగే పపాయ ముక్కలు, అలా ఎన్ని వీలైతే అన్ని ఫ్రూట్స్ రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత పైనాపిల్, ఈ దానిమ్మ గింజలు అన్నీ ఒలుచుకొని అట్లా రెడీగా పెట్టుకున్నాము. రెడీగా పెట్టుకుని స్టవ్ మీద పాలు పెట్టుకున్నా. 1 లీటర్ పాలు, లీటర్ కొంచెం తక్కువ ఉన్నాయి పాలు పెట్టుకున్నాను. దాని మీదేమో షుగరు, దానికి 150 గ్రామ్స్ యాడ్ చేశాను. 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా కలుపుతున్నాను అనమాట. బాగా కలిపి బాగా కాగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్స్, ఫోర్ స్పూన్స్ వేసినట్లున్నాను. వేసుకుని సరిపోతుంది. దాన్ని కొంచెం వాటర్లో కలుపుకోవాలన్నమాట. వాటర్లో కలుపుకోవచ్చు, లేదంటే పాలల్లో కలుపుకోవచ్చు. నీళ్ళల్లో కలుపుకోవాలి కంపల్సరీగా, లేకపోతే ఉండలు మన వల్ల కాదు ఆ ఉండలన్నీ పగలగొట్టడం. ఎలాగా కస్టర్డ్ మిల్క్ తయారైపోయింది మనకి. ఈ కస్టర్డ్ మిల్క్ వల్ల ఏంటంటే కొంచెం స్పెషల్ టేస్ట్, తర్వాత బైండింగ్ అవుతుంది అనమాట. మనం ఏదైతే వేస్తున్నామో అది బైండింగ్ అవుతుంది. అదిగోండి కేక్ అంతా, స్పాంజ్ కేక్ నేను సెట్ చేసుకుంటున్నాను. ఒకే దాంట్లో కాకుండా డిఫరెంట్గా ఎవరెవరికి ఏమేమి పంపించాలి అని బాక్సుల్లో అలా ఫిక్స్ చేశాను అనమాట. ఎవరి బాక్స్ వాళ్ళకే అన్నట్టు రెడీ చేశాను. ఫస్ట్ ఆ కేక్ వేసుకున్నాను, స్పాంజ్ కేక్ అంతా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. తర్వాత చూడండి పపాయ ఫ్రూట్స్ వేసాను. కొంచెం వేడిగా ఉంది కదా, నేను వేడి మీద వేసాను. వేడి కొంచెం తగ్గితే కేక్ పీల్చుకోదు. వేడి మీద వేస్తే ఫ్రూట్స్ పాడవుతాయేమోనని డౌట్ ఉంటుంది అనమాట. కొద్దిగా వేడి తగ్గించేసుకుంటేనే మంచిది, కొద్దిగా చల్లారాక. అలా ఫ్రూట్స్ అన్నీ పైన వేసేసి ఇందులో బాగా కనిపించట్లేదు, ఇంకా మంచిగా తర్వాత వీడియోలో బాగా కనిపిస్తుంది మొత్తం సెట్టింగ్ అంతా. ఈ కస్టర్డ్ దీనివల్ల ఏమవుతుందంటే, కస్టర్డ్ మిల్క్ వల్ల కేక్ అదంతా పీల్చుకుని బైండ్ అవుతుంది. ఫిక్స్గా కేక్ లాగా ముద్దలాగా వస్తుంది అనమాట. యాపిల్ ఫ్రూట్స్ వేసాను. పైనాపిల్ పీసెస్ వేసాను పైన. మళ్ళీ బ్రెడ్ వేసాను. మళ్ళీ బ్రెడ్ వేయంగానే మళ్ళీ కస్టర్డ్ మిల్క్. నిజంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, హ్యాపీగా ఉంటుంది తినేటప్పుడు. యమ్గా అనిపిస్తుంది అనమాట. ఈ తీపి ఐటెం కాబట్టి, స్వీట్ ఐటెం కాబట్టి తిన్నాక హెవీగా అనిపించదు. అందులో ఫ్రూట్సే కదా అన్నీ ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అవుతాయి కూడా, ఈజీగా డైజెస్ట్ అవుతాయి.
చూడండి ఇప్పుడు థర్డ్ లేయర్ ఇది. మస్క్ మిలన్ సీడ్స్ వేసాను, సీడ్స్ కాదు పీసెస్ వేసాను, యాపిల్ పీసెస్ వేస్తున్నాను, గ్రేప్స్ వేస్తున్నాను పైన. మళ్ళీ బ్రెడ్ లేయర్ వేస్తున్నాను. కుక్కరీ క్లాసెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టామండి, బేకరీ క్లాసెస్ ఒకసారి ఒక 20 years బ్యాక్. అప్పుడు యూట్యూబ్ అది లేదు, ఫోటోలు తీసుకోవడమే, ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి ఇవి కూడా లేవు, దాని పేరేంటి, ఈ సెల్ ఫోన్లో ఫోటోలు తీయడాలు ఇవి కూడా లేవు. ఫోన్లు ఉండేవి కానీ చిన్న ఫోన్లు ఉండేవి, ఫోటోలు తీయడానికి అట్లాంటివి కూడా లేవన్నమాట ఆ టైంలో. అందుకని ఇవన్నీ నేను చేసిన కార్యక్రమాలన్నీ అసలు ఎంత మంచి ప్రోగ్రామ్స్ చేసామంటే, బేకరీ క్లాసెస్, కర్రీ పఫ్స్ తయారు చేయడం, ఎగ్ పఫ్స్ తయారు చేయడం, అలాగే స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడం. స్పాంజ్ కేక్ మీన్స్ ఈ పేస్ట్రీస్ అనమాట, రకరకాల పేస్ట్రీస్ తయారు చేసి ప్రోగ్రామ్ పెట్టాను అనమాట. అట్లా 2 or 3 times పెట్టాను. సెల్ ఫోన్లు ఇంత విస్తృతంగా ఇంత గొప్పగా లేవు కాబట్టి అప్పుడు ఫోటోగ్రాఫర్ని పిలిచి ఏవో 1-2 ఫోటోలు తీయించేవాళ్ళం. ఒక్కొక్క దీనికి ఒక్కొక్క ఫోటో తీయించుకుని అది ఆల్బమ్లో పెట్టుకుని సంతోషపడేవాళ్ళం అన్నమాట. స్టూడెంట్స్ ఒక 20-30 మంది ఉంటే క్లాసెస్ కండక్ట్ చేసేదాన్ని. ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకుని తినడానికి బాగుంటుంది కదా, ఎవరికో చేసి పెట్టక్కర్లేదు, అలాగే బిజినెస్ లాగా ఏమీ కూడా కాదు. ఇంట్లో పిల్లలకి మనం చుట్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లా మనం చేసుకుని తినచ్చు హ్యాపీగా. పెద్ద కష్టమైన పని ఏం కాదు, కాకపోతే కొంచెం ఫ్రూట్స్ అవి తెప్పించుకోవడం కొంచెం పని పడుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి కొద్దిగా. మరి మనం తినేదానికే కదా కాబట్టి డబ్బులు ఖర్చు అయినా ఇబ్బంది ఏమి ఉండదు, చేసుకుని తినేయచ్చు. అలాగే చూడండి సెట్టింగ్ అంతా లేయర్గా. దీని తర్వాత ఇదే ఫ్రూట్ వేయాలి అట్లా రూల్ ఏం లేదు. అలా ఫ్రూట్స్ చేతికి దొరికిన ఫ్రూట్స్ అట్లా వేసుకుంటూ అట్లా పైన బ్రెడ్ వేసుకుని, మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకుని, మళ్ళీ ఫ్రూట్స్ వేసుకుని అట్లా సెట్ చేసుకోవచ్చు చక్కగా. మనల్ని ఎవరు అడగరు, ఏంటి ఈ ఫ్రూట్ రాలేదేంటి, ఈ ఫ్రూట్ రాలేదేంటి అని. అన్ని ఫ్రూట్స్ తగులుతాయి కాబట్టి మనల్ని ఎవరు పాయింట్అవుట్ చేసి క్వశ్చన్ చేసే పనే ఉండదు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు విస్తృతంగా వేసుకోవచ్చు హ్యాపీగా. కాకపోతే టేస్ట్ బాగాలేదని అడుగుతారు, ఆ టేస్ట్ బాగుండేలాగా చూసుకోవాలి, ఏది మిస్ అవ్వకుండా. కస్టర్డ్ మిల్క్లో షుగర్ వేయడం మర్చిపోకూడదు. అట్లాగే లేయర్స్ అశ్రద్ధ చేయకూడదు. ఇట్లాంటి పనులు అనమాట కొంచెం శ్రద్ధగా చేసుకుంటే ఏ పనైనా ఏదైనా టేస్టీగా కుదురుతుంది, అందంగా కుదురుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఖచ్చితంగా మీకు కూడా తినాలనే అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది చూడటానికి బాగుంటుంది. ఇంతకుముందు ఒకసారి కూడా చేశాను, కొంచెం అది పెద్ద లార్జ్ స్కేల్లో ఒకే బాక్స్లో చేశాను అనమాట, ఒకే ట్రేలో. ఇది చూడండి కొద్దిగా బాగుంటుంది. ఇది ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికైనా పంపించాలి అనుకున్నప్పుడు కూడా ఇలా బాక్సుల్లో చేసి విడివిడిగా పంపించేయచ్చు. అలా స్ప్రెడ్ చేసి చక్కగా ఆ కేక్ అంతా అదేసారి కస్టర్డ్ మిల్క్ అంతా పైన కొంచెం డెకరేటివ్గా కొద్దిగా ఏమన్నా కలర్ఫుల్గా సీడ్స్ వేసుకుంటే అందంగా ఉంటుంది. అంతేనండి, అయిపోయింది.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు నేనే చెప్పుకుంటున్నాను కలర్ఫుల్గా ఉంది, బాగుంది, టేస్ట్గా ఉంది అని. కానీ మీరు కూడా ట్రై చేసి, మీరు కూడా నాకు మెసేజ్ చేసి, కామెంట్స్ చేసి, కాంప్లిమెంట్స్ ఇచ్చి, నచ్చితే కాంప్లిమెంట్ ఇస్తారు, నచ్చకపోతే కామెంట్ చేస్తారు, అంతే కదా. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ చేసుకుని తిని బాగుంది అని అనుకుంటే కనుక చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.